ఏమో మైండ్ సెట్ అమ్మమ్మ, అవును క్యారెక్టర్ ఏమో జంజి. అది యాక్టర్ చాలా ప్రొఫెషనల్ గా చేశారు మీరు అది. అవునా ఏం చెయ్యాలి ఇప్పుడు? తీసుకొని ఇది చేశాను. అది మీ ఓన్ అవును వచ్చి క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పాపం పాపం పాపమే అంటారు. పాపం విష్ణు. పాపం విషయం అంటారు. ఫస్ట్ హాఫ్ లో నా క్యారెక్టర్ అయితే సాడిస్ట్ మనీషా, సైకో మనీషా. ఏంటి ఆడపిల్లకి ఏమైంది కదా, ఎందుకు వచ్చి నాకు మంచి సంబంధం చూడు అని అడుగుతారు కదా. నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరినైనా ఒక అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేస్తావా? ఏంటది అంటే యు ఆర్ నాట్ ఇన్ లవ్ విత్ హిమ్? I don't know. Right for me as in, I'm not saying like my daily needs and necessities. Like take care of me, pamper me, gifts ఇవ్వండి, నాకు gifts కావాలి, నాకు surprises ఇవ్వండి, take me for trips, take me on vacation. క్వాలిటీ కూడా లేదు. అవన్నీ లేకపోతే ఆ కుర్రాడికి చేయను కదా చేసుకో. వాటితో. I hope if someone is watching this interview and you're very successful, yeah. Good. In future, my future husband, if he's one of your viewers, వెళ్ళు వెళ్ళు బావా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ యంగ్ హీరోయిన్ గమ్ గమ్ గణేష సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఒక 2, 3, 4 ఆఫ్ కోర్స్ కన్నడంలో కూడా చేసింది. అండ్ ఇప్పుడు తను చేయబోతున్న మన శ్రీ విష్ణుతో చేస్తున్న విష్ణు విన్యాసం సినిమా రేపు 28వ తారీఖున రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఇప్పుడు హిట్ టీవీ స్టూడియోకి ఈ ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది. సినిమా గురించి, తక్మా జీవితంలో తన ఛాలెంజెస్, టార్గెట్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వాటి గురించి అన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అమ్మాయి పేరు నయన సారిక. అమ్మాయిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చక్కటి అచ్చ తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. కాబట్టి తను ఏం మాట్లాడినా మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. బోల్డ్ నేర్చుకున్నారండి మీరు. నేర్చుకోవాలి కదా ఇప్పుడు పని చేస్తున్నప్పుడు. ఎస్, కరెక్ట్. ప్రతిదానికి కొన్ని సివిలిటీస్ ఉంటాయి. అవన్నీ నేర్చుకుంటే యూ విల్ రీచ్ మోర్, ఎక్కువగా అందరికి దగ్గరగా వెళ్ళడానికి వీలుంటుంది. అవును. అండ్ ఇది లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల లైక్ నేను నేర్చుకున్నందుకు నాకు కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ అది ఈజీ అవుతుంది. హెల్ప్ అయింది. అసలు ఈ తెలుగు నేర్చుకోవాలని ఎందుకు కోరిక పుట్టింది? ఎందుకంటే అది నాకు ఈజీ అవుతుంది కదా. ఎందుకంటే లాంగ్వేజ్ రాకపోతే మనం అది డైలాగ్ పైన ఫోకస్ చేస్తారు చాలా. లైక్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వర్డ్ ఏంటి, నెక్స్ట్ నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నానా లేదా, అలా జరుగుతూనే ఉంటాయి మైండ్ లో. సో ఐ డోంట్ వాంట్ దట్. అందుకే లైక్ నేను బేసిక్ అయితే లాంగ్వేజ్ నేర్చుకున్నాను, ఇంకా కొంచెం నేర్చుకోవాలి. సో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ప్లీజ్ బేర్ విత్ మీ. బట్ చాలా బెటర్, ఎందుకంటే చాలా మంది హీరోయిన్ల కన్నా కూడా చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. అండ్ దట్స్ ఎ గ్రేట్ థింగ్. మెచ్చుకోవాలి. ఎన్నాళ్ళు పట్టింది తెలుగు నేర్చుకోవడానికి మీకు? నాకు తెలీదు, కానీ లైక్ వర్క్ చేసిన లైక్ యూనిట్ తో మాట్లాడటం వల్ల, ఇలా స్టాఫ్ తో మాట్లాడటం వల్ల అంతేనా? స్పెషల్ గా క్లాసెస్, ట్రైనింగ్ అవేం లేవు, జనరల్ గానే వచ్చింది. వెరీ గుడ్. బట్ తెలుగు చాలా ఈజీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అని అంటారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని. ఇటాలియన్ లాంగ్వేజ్ చాలా ఈజీ అంటారు నేర్చుకోవడం. అందుకని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు తెలుగు. అందుకని ఈజీగా వచ్చింది మీకు. కానీ లాంగ్వేజ్ అస్సలు రాకపోయే వాళ్ళకి అది డిఫికల్ట్ ఉంటది కదా, ఏ లాంగ్వేజ్ అయినా. చాలా ABCD 1 2 3 4 అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు డైలాగులు. అవును. దేవి భారత్ అని ఒక హీరోయిన్, చాలా మోస్ట్ సెలబ్రేటెడ్ హీరోయిన్ దేవి భారత్ అని. దాన్ని అలాగే 1 2 3 4 5 6 7 ABCDFGHI దట్స్ ఇట్. డబ్బింగ్ లో ఆ ప్రాబ్లం లేదు మీకు ఇప్పుడు. కానీ నాకు అలా నచ్చదు.
ఎందుకంటే అది ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. పోతాయి. Yes. పర్ఫార్మెన్స్ వైజ్ తగ్గేదలే. అందుకే గుడ్ గుడ్ ఆర్ వెరీ స్పోర్టివ్. అలా ఉంటే ప్రొఫెషనల్ కెరీర్స్ లో బాగా మంచి సక్సెస్ వస్తుంది. స్పోర్టివ్ నేచర్ ఉండాలి అండ్ ఇనిషియేటివ్ కన్విక్షన్ చెయ్యాలి అని. అసలు గమ్ గణేష్ సినిమా కదా ఫస్ట్ పిక్చర్. అసలు ఈ సినిమా కెరీర్ ఏంటండి, ఎలాగా అసలు? అంటే మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో? కాదు, ఎవరు లేరు. కానీ అక్కడ నేను 12th బోర్డ్స్ అయిన తర్వాత నేను మా ఆంటీ దగ్గర, ఆంటీ అంటే నా పిన్ని దగ్గర అమ్మ వాళ్ళ sister. అవును, వెకేషన్ కి వెళ్ళాను అక్కడ ముంబైకి. సో ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట, ఒక ఫోటోగ్రాఫర్. హీ వాంటెడ్ టు బిల్డ్ హిస్ పోర్ట్ఫోలియో. అందుకే నాకు ఫ్రీలాన్స్ మోడల్ అని అడిగారు. సో నువ్వు చేయి, మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఫోటోజెనిక్ ఫేస్ ఉంది, సో చేసుకో అని. సో నేను కూడా చేశాను. లైక్ ఓకే, హాలిడేస్ కదా, వెకేషన్ చేస్తా, ఏం ప్రాబ్లం లేదు. సో అది అయిపోయింది. ఆ తర్వాత లైక్ హీ వాజ్ ప్రమోటింగ్ హిమ్సెల్ఫ్, కానీ ఆ పోర్ట్ఫోలియో నుంచి ఎవరైనా నాకు సెలెక్ట్ చేశారు అంట, నేను నచ్చిన. సో దే కాల్డ్ మీ హియర్ ఫర్ ఆడిషన్స్. అలా వెబ్ సిరీస్ అయింది. ఒక ముందు వెబ్ సిరీస్ రెండు వెబ్ సిరీస్ అయింది. ఆ తర్వాత మూవీస్ లో వచ్చాను. ఓకే, అంటే మీది యాక్చువల్ గా ఏ ఊరండి? నాది సోలాపూర్, మహారాష్ట్ర. సోలాపూర్. ఓకే, అక్కడి నుంచి బొంబాయి వెళ్ళినప్పుడు జరిగింది. అవును. ఓకే, అసలు మీకు సినిమా కెరీర్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం, దాని మీద కొంతమందికి ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు ఉంది అది. ఉందా? కానీ అది నేను అవుతానా లేదా అని అది డౌట్. ఎందుకంటే ఐఎమ్ అ పర్సన్ ఫ్రమ్ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. నాకు ఎవరు తెలీదు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అది లైక్ చిన్నప్పటి నుంచి ఇలా శ్రీదేవి గారికి చూసి, షీస్ సో బ్యూటిఫుల్, ఎలా వస్తారు టీవీలో ఎలా వస్తారు, ఎవరైనా ఉన్నారా, అలా ఇమాజినేషన్ వెళ్ళిపోతుంది కదా. బట్ దెన్ తర్వాత నాకు తెలిసిపోయింది లైక్ ఇలా యాక్టింగ్ చేస్తారా, డైరెక్షన్, మూవీస్ అవన్నీ షూట్ చేస్తారు అని. ఆ తర్వాత లైక్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్, బట్ ఐ వాంటెడ్ టు, but it felt very far from reality at some point of time. Now it's a reality for me. అదే కళ నిజమైంది మీకు. Yeah, అంతేనా? dream come true. Yeah. డ్రీమ్ కమింగ్ ట్రూ. అంటే ఒక కన్విక్షన్ తో ఇండస్ట్రీలోకి, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం వేరు, సరదాగా అలా జావియల్ గా రావడం వేరు. Yeah. మీరేంటి ఇక్కడ సెటిల్ అయ్యి ఇండస్ట్రీలో ఒక కంటిన్యూటీ కెరీర్ ని, అది దాంతోనే వచ్చారా? డెఫినెట్లీ సరదాగా కొన్నాళ్ళు అట్లా? కాదు. నాకు ఇక్కడ ఉండాలని ఉంది ఫర్ అ లాంగ్ టైమ్, వెరీ వెరీ లాంగ్ టైమ్. అండ్ చాలా మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని ఉంది ఆడియన్స్ కి. సో yes, I am here to rule and stay for a long time. రూల్? Yeah, why not? వెరీ బిగ్ వర్డ్. Yeah, why not? ఎందుకంటే I'm good at my performance, I'm good at my craft, so why not? అదే, నో మిస్టేక్. Yeah. ఎందుకు, like this is something I've learned from Shah Rukh Khan. I love his confidence. Shah Rukh Khan interviews lo aina evarkaina, like whenever he gives his interviews, I have seen this one thing about him, that he is always very confident. తెలుగు Okay. Shah Rukh Khan garu చాలా కాన్ఫిడెన్స్ తో మాట్లాడతారు. ఎవరైనా ఇంటర్వ్యూవర్ ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇస్తారు. సో ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట, ఏంటంటే లైక్ ఇలాగే క్వశ్చన్స్ అడిగారు, లైక్ ఆర్ యూ హియర్ టు స్టే ఫర్ అ లాంగ్ టైమ్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు డిసపియర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? దట్స్ వాట్ హీ సెడ్, ఐఎమ్ హియర్ టు రూల్. సో ఐ టేక్ దట్ ఫ్రమ్ హిమ్. అంటే ఈ కెరీర్ లో ఇది అన్ని కెరీర్స్ లాగా కాదు. సినిమా కెరీర్ అనగానే బోల్డ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అలాంటివి ఏమైనా, అంటే మీరు చాలా తక్కువ చిన్న కెరీర్ అనుకోండి, ఏదో 4-5 సినిమాలు చేశారా ఇప్పటికి మీరు? ఫోర్త్ ఫిల్మ్. సో 4-5 సినిమాలకి మీరు అనుకున్నట్టుగా మీకు జరుగుతుందా? మీకు ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయా? అది వెరీ ఇంపార్టెంట్ కదా. డిసప్పాయింట్మెంట్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి. Like of course it's a journey and definitely there will be ups and downs, కానీ like
2024లోన 3 సినిమాస్ రిలీజ్ అయినాయి. లైక్ గమ్ గమ్ గణేష, ఐ అండ్ కా. అండ్ ఐ అండ్ కా వర్క్డ్ అవుట్ రియలీ వెల్. దే వర్ బోత్ హిట్స్. ఆ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే లైక్ నాకు చాలా ఫేమ్ వస్తుంది ఏమో, లైక్ కా రిలీజ్ అయిన తర్వాత, ఐ రిలీజ్ అయిన తర్వాత ఫేమ్ వస్తుంది, చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి అని నేను కోరుకున్నాను ఆ టైంకి. కానీ అలా జరగలేదు. నాకు తెలీదు, లైక్ యాజ్ మచ్ as ఐ ఎక్స్పెక్టెడ్ అంత ఫేమ్ నాకు రాలేదు ఫ్రమ్ దోస్ ఫిల్మ్స్. కానీ ఆ ఫిల్మ్స్ నాకు డెఫినెట్లీ హెల్ప్ చేసింది. ఎందుకంటే ఈ కరెంట్ ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ డూయింగ్, విష్ణు విన్యాసం కానీ, రాకాస కానీ రిలీజ్ అవుతుంది April 3rd. So definitely my previous films, whatever I've done, definitely have helped me reach here. Yes. And 2025 ఆ year ఒకటి ఇలా లైక్ ఇట్ వాజ్ అ స్లో ఇయర్ ఫర్ మీ. ఎందుకంటే లైక్ ఒక్క రిలీజ్ కూడా లేదు నాకు 2025లో. కానీ చాలా మంది అడిగారు నాకు, ఎందుకు ఒక మూవీ కూడా రిలీజ్ లేదు నీది, ఏమైంది, డిసపియర్ అయిందా, వానిష్ అయింది, ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి అని అడిగారు, చాలా మంది అడిగారు. కానీ ఐ వాజ్ లైక్, కాదు, నేను విష్ణు విన్యాసం, రాకాస, పినాక అవన్నీ షూట్ చేస్తూనే ఉన్నాను. ఈ మూవీలో చేశాను. 2025 అయితే నాకైతే వర్క్ వైజ్ ఇట్ వాజ్ బిజీ, కానీ రిలీజ్ ఏం లేదు అంతే. అంటే ఈ సినిమాలు మీరు అన్నారు కదా, అంటే నేను అనుకున్నంత ఇది రాలేదంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ మీకు ఆఫర్స్ రాలేదా? ఆఫర్స్ వచ్చినాయి కానీ నాట్ అప్ టు ద మార్క్. లైక్ ఐ హ్యావ్ హర్డ్ స్టోరీస్ విన్నాను, చాలా నరేషన్స్ కూడా విన్నాను, కానీ అది రొటీన్ స్టోరీస్ లాగా ఉంది. సో ఐ వాజ్ లైక్, నాకు అది చేయాలని లేదు. నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ, డిఫరెంట్ స్టోరీస్ కానీ, రొటీన్ స్టోరీస్ కాకపోతే కరెక్ట్. అపార్ట్ ఫ్రమ్ ద రొటీన్ స్టోరీస్, ఐ వాంట్ టు గివ్ మై ఆడియన్స్ సంథింగ్ న్యూ, ఏమైనా కొత్తగా ఇవ్వాలని నాకు ఉంది మనసులో. సో అదే నా మెయిన్ పాయింట్. అంటే ఇప్పుడు మీరు ఫేమస్ అవడానికి అంటే మా 2 కేటగిరీ, అంటే మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్టడీ చేశారా, హీరోయిన్ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటున్నాయి, హిందీలో ఎలాగున్నాయి? ఇప్పుడు మీరే చెప్పారు శ్రీదేవి గారి గురించి, ఆవిడంతా గ్లామర్. ఏదో తర్వాత ఇంగ్లీష్ అవి చేశారు, అప్పట్లో సద్మా అలాంటి సినిమాలు చేశారు, కానీ బట్ షీఈ్ అ మోర్ గ్లామరస్ హీరోయిన్ లైక్ హేమమాలిని, అలా రేఖ, షబనా ఆజ్మీ, షబ్నా ఠాగూర్, జయాబాద్రి, ఇలాగన్నీ డిఫరెంట్ కేటగిరీస్ కదా. మీరు అబ్జర్వ్ చేశారు అవన్నీ స్టడీ లాగా? నాట్ స్టడీ లాగా కాదు, కానీ డెఫినెట్లీ వేరియేషన్స్ అయితే కనిపిస్తాయి. లైక్ ఆబ్వియస్లీ ఇఫ్ వి గో టు సీ అండ్ ఇఫ్ వి అబ్జర్వ్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ ద వే ఆఫ్ ద లైక్ వాళ్ళ జర్నీ ఏమో అని అలా చూస్తుంటే డెఫినెట్లీ ఎవ్రీవన్స్ జర్నీ ఇస్ డిఫరెంట్, అండ్ ద movies they have given are very different from each others. Yes, that is true. But and I am a person, I want to do all of it. Abo. Like, you know, I'm from performance oriented, little bit glamour is fine, but my main goal ఏంటంటే నాకు performance oriented scripts కావాలి. నా క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉండాలి, ఇంపార్టెంట్ ఉండాలి, నాట్ జస్ట్ కమ్ అండ్ గో కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే గ్లామర్, మాస్ హీరోయిన్స్ అన్ని ఆ కేటగిరీ వేరు కదా. అంటే షో ఆఫ్ చేయాలి, స్కిన్ షో ఉంటుంది. Skin show and all is fine if there is performance in it. Like if you go to see like movies like The Dirty Picture, it was a biopic. Silk Smita Valandi. Silk Smita gardi biopic adi. So అందులో చాలా bold character Vidya Valandi, but performance was there. So అలాంటి క్యారెక్టర్స్ కూడా గంగూబాయ్ కాఠియావాడి, if we say she has done a prostitute character, but the performance that has given her like a life changing experience. కరీనా కపూర్ కూడా heroine movie and first movie that she did. Yes. So performance based characters. కానీ ఒక హీరోయిన్ కి హాట్నెస్ అండ్ వల్గారిటీ మీద ఒక థిన్ లైన్ ఉంటది. సో ఆ లైన్ క్రాస్ అవ్వకూడదు, వల్గర్ ఉండకూడదు. కరెక్ట్. హాట్నెస్ ఇస్ ఫైన్. ఓ ఫెంటాస్టిక్. అంటే జనరల్ గా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి
మామూలు రెగ్యులర్ కన్వెన్షనల్ ఫ్యామిలీస్ ఒప్పుకోరు. యా మీదంతా మోడర్న్ లైఫ్ ఫ్యామిలీయా అయితే కన్వెన్షనల్ ఫ్యామిలీయా? ఫ్యామిలీ అయితే మోడర్నే, కానీ మా అమ్మకి కొన్ని ఫియర్స్ ఉన్నాయి ఆ టైంకి. లైక్ ఫస్ట్ టైం వెన్ ఐ టోల్డ్ హర్, ఐ వాజ్ మేబీ ఇన్ 10th standard, 9th standard. ఆ టైంకి నేను చెప్పాను మా అమ్మకి, లైక్ విత్ మై అమ్మమ్మ, ఐ వాజ్ లైక్, అమ్మమ్మ నాకు యాక్ట్రెస్ అవ్వాలని ఉంది, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. సో షీ వాజ్ లైక్, ఓకే గుడ్, టెల్ యువర్ మామ్. సో నేను వెళ్ళాను మా అమ్మ దగ్గరికి, ఐ వాజ్ లైక్, మమ్మ ముझे యాక్ట్రెస్ बनना है, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. షీస్ లైక్, హూ ఇస్ పుట్టింగ్ ఆల్ దిస్ ఇన్ యువర్ మైండ్? ఎవరు నేర్పిస్తారు? నీ బుర్ర ఎవరు పాడు చేస్తున్నారు? I said, అమ్మమ్మ is telling me to tell you. Main culprit. Yeah, and then she went and scolded my amma. She's like, why are you putting all this in her brain? ఆ తర్వాత like 12th తర్వాత, then I left it. I was like, okay, it's very far from reality, చాలా difficult ఉంది. So mama's main point was, okay, ఎవరు లేరు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీ నుంచి, సో let's not go there. And బయట వాళ్ళకి, like outsiders, if they see the industry, they have so much assumptions about it, like maybe there's something bad happening, maybe something good happening, I don't know, like there's so many assumptions that people have. So my mom was one of them. And ఆ తర్వాత like 12th తర్వాత నాకు ఇది ఆఫర్ వచ్చింది, తెలుగు ఫిల్మ్. చాలా like చాలా ఆలోచించారు. అండ్ ఆ తర్వాత షీ వాజ్ లైక్, ఓకే ఫైన్, ఐఎమ్ లెటింగ్ యూ డూ ఇట్, బట్ వన్ కేస్ దట్ ఐఎమ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్ విత్ యూ, ఐఎమ్ నాట్ లీవింగ్ యూ అలోన్. సో ఇప్పటి వరకు షీ ఈస్ ఆల్వేస్ విత్ మీ, జస్ట్ షీ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద క్యారవాన్, షీ ఈస్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్, షీ నెవర్ లీవ్స్ మీ అలోన్, ఆల్వేస్ ట్రావెల్స్ విత్ మీ. సో మా అమ్మ నా దగ్గరే ఉంది, ఆల్వేస్ ఉంటుంది, ఆల్వేస్. అండ్ హర్ అదర్ కండిషన్ వాజ్ దట్ studies don't stop your studies. Yes, after 12th also, like complete your graduation. Okay, because if this doesn't work out, because at that time I was new, I was just beginning, and ఆ time ki tana mindset ala untadi that ఇది వర్క్ అవ్వకపోతే ఏంటి, ఏమైనా బ్యాకప్ ప్లాన్ ఉంటే ప్లాన్ బి కావాలి కదా, అందుకే. బట్ ఇప్పుడు అవసరం లేదనుకుంటా. ఇప్పుడు ఉండట్లేదా మీ మదర్ మీతోని? Yeah, she is with me. Good. Yeah. అంటే అది మినిమం సెక్యూరిటీ. Yeah. మదర్ ఉండడం అన్నది. నేను ఉన్నాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రా, నాకు చెప్పు అని. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత మంచి ఇండస్ట్రీ అంటే, ఎంతమందో తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్ వచ్చి ఇక్కడికి చాలా బ్రహ్మాండమైన కెరీర్స్ బిల్డప్ చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ is one of the best industries. Definitely, I love being here in Telugu industry, honestly, because audience wise also and industry wise also, like Telugu film industry has treated me very well till now. Hopefully better ahead, but definitely. Till now aithe chaala manchiga naku premincharu and chaala prema chupincharu. So I hope it continues and I get more and more of your love. అది 100%. అది తెలుగు ఇండస్ట్రీ. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్మిక మండన ఇక్కడే పెద్ద సక్సెస్ అయింది, తమన్నా ఇక్కడే పెద్ద సక్సెస్, అండ్ అనుష్క శెట్టి ఇక్కడే పెద్ద సక్సెస్. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఇప్పుడు మీ మైండ్ లో ఈ కెరీర్ ని మీరు ఎన్నాళ్ళు, ఓకే ఐ వాంట్ టు రూల్ అని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ షారుఖ్ ఖాన్ లాగా ఇచ్చారు. ఈ కెరీర్ ని మీరు ఎన్నాళ్ళు కొనసాగించగలను నేను అనే ఆలోచన ఏదైనా ఉందా మీకు? How many years will I? లైఫ్ లాంగ్ అంటున్నారు. లైఫ్ లాంగ్ I would say, because నాకు యాక్టింగ్ అని చాలా ఇష్టం, and I love being in front of the cameras, I love performing. నాకు నా క్రాఫ్ట్ చాలా నచ్చుతుంది. So as long as I can. Yeah. Till I grow old, maybe I'll do the grandma characters as well. Good. Something అంటే బాగుంది వినడానికి మీరు చెప్తుంటే. మిమ్మల్ని అమ్మమ్మ వేషంలో కూడా చేయాలని ఉంది. వెరీ నైస్. అంటే ఇప్పుడు ఈ రన్నింగ్ ఆఫ్ ది కెరీర్ లో ఎక్కడో అక్కడ కొన్ని ఆబ్లిగేషన్స్ అన్ని ఉంటాయి కదా.
ఒక టైం స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ మ్యారేజ్ చేయాలి అన్నది ఆటోమేటిక్, అది ఎట్ ఏ టైం ఇన్ లైఫ్. సినిమా హీరోయిన్ అయినా మామూలు జనరల్ అయినా కూడా. సో ఆ విషయం గురించి మాట్లాడాలంటే నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్. దే ఆర్ లైక్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే ఓకే, వీఆర్ ఓకే, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ దెమ్. సో మై మామ్ ఆల్సో సేస్ లైక్, లేట్ మ్యారేజ్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం, నాకు నీ హ్యాపీనెస్ కావాలి అంతే. నువ్వు వర్క్ చేసుకో, పని చేసుకో, డబ్బులు సంపాదించు, అవన్నీ చేసుకో, ఆ తర్వాత చూద్దాం మ్యారేజ్ అవన్నీ. ఇప్పుడైతే మైండ్ లో లేదు. కోర్స్ ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఇంకా టూ యంగ్ మీరు కదా, ఆల్మోస్ట్ కిడ్ నా, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. బట్ జెన్జీ గర్ల్ కదా మీరు. ఈ జెన్జీ గర్ల్ జనరేషన్ లో, ఈ ట్రెండ్స్ లో మీరు ఎక్కడా కూడా లాక్ అవ్వలేదండి? ఐ డోంట్ థింక్ సో, బికాస్ నాకు అలా ఇంట్రెస్ట్ ఏం లేదు ఎప్పుడైతే. ఐఎమ్ వెరీ లేజర్ ఫోకస్డ్ ఆన్ ఎర్నింగ్ అ లాట్ ఆఫ్ మనీ రైట్ నౌ. Yeah, because more than like, you know, all this love, relationships, marriage and all that, I have more dreams of, you know, giving my mom the luxury that she deserves, and taking care of my little brother and all of that. So yeah, I want to do for them. That's what I'm more focused on right now. ఓకే. Yeah. అంటే మీ ఫ్యామిలీ, అంటే మీ మదర్ కి మీరు లగ్జరీస్ గట్టా ఇవ్వాలని అంటున్నారు కదా, అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి మీరు? అంటే మిడిల్ క్లాసా, హైయర్ మిడిల్ క్లాసా? Higher middle class, I would say. Higher middle class. Higher middle class. Like, my dad used to like, was into real estate in my hometown. Mom was a housemaker and all that. So basic normal higher middle class family. మీ ఫాదర్ బాగా సంపాదించారా రియల్ ఎస్టేట్ లో? Yeah, he did. My stepdad, not my real dad. He passed away when I was very young. Oh. So yeah, my mom got remarried after 6 years of his death. To my stepdad. Okay. Yeah. So yeah, we are like a normal happy family. Anything that thing doesn't affect me anything. They are like same like my father, only he loves me and everything is very good. So but my goals and my responsibilities and all, I took it upon myself because I want to do something which is out of the box and no one has done in my family yet, and something different. So I think my main goal. Okay. So మా అమ్మకి గాని మా అంటే బ్రదర్ పెద్ద పెద్ద మేడలు గట్ట కట్టి, పెద్ద విల్లాలు కట్టి, దానిలో పెట్టి, ఒక ఏరోప్లేన్ కొని, ఏరోడ్రమ్ కట్టి, we can do that. చాలా బిగ్ డ్రీమ్స్ కదా అవన్నీ. అంటే ఆఫ్ కోర్స్ డ్రీమ్స్ అయితే బిగ్ పెద్దదే ఉండాలి, ఎందుకంటే 100% if we think, we will get 75% of what we imagine కదా. కరెక్ట్. అందుకే ఫ్యాంటాస్టిక్. అయితే ఎయిర్ప్లేన్ లేకపోతే హెలికాప్టర్. ఓకే. ఏదో ఒకటి అమ్మకి కొనివ్వాలి. అందాక బజార్ లో కొని ఒక హెలికాప్టర్ అయినా. అంటే ఇది ఇప్పుడు ఈ లేటెస్ట్ జనరేషన్ లో, అంటే మీరు మ్యారేజ్ వరకు అది ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అండి? నేను యాజ్ ఎ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్ మిమ్మల్ని అడుగుతున్నా, జెన్జీ గర్ల్ గా. అంటే మ్యారేజ్ గట్ట చేసుకోకుండా చాలా మంది ఆ కైండ్ ఆఫ్ కెరీర్ ని చాయిస్ గా పెట్టుకుంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండి? ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ పర్సనల్ చాయిస్. ఎందుకంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఉందంటే నేను చేసుకుంటా, కానీ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద కెరియర్. ఐ వోంట్ సే దట్. Definitely not related to my career, because if I like someone, I will get married to that person. But ippudaithe like Gen Z term wise, if I say, I don't relate to it. Endukante మీరు జెన్జీ కాదా? I am born in this generation. I am born in the year of Gen Zs. కానీ నాకు మైండ్ సెట్ అది కాదు. మైండ్ సెట్ అయితే నాకు ఓల్డ్ స్కూల్ రొమాన్స్ కావాలి. అవును, అమ్మమ్మేనా? అవును, అవును. ఓకే. మరి అది కూడా ఒక రకంగా మళ్ళీ అది కూడా ఇబ్బందే. వెన్ యూ హ్యావ్ దట్ అమ్మమ్మ మైండ్,
టు కోప్ అప్ విత్ ది థింగ్స్ ఆఫ్ దిస్ డే Yeah, కదా. that's why I'm really scared of this relationship things nowadays. It's very messed up, I would say. Yeah. ఎస్ కరెక్ట్. అంటే మీ ఫ్రెండ్స్ చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏమంటున్నారు మీరు హీరోయిన్ అయిన తర్వాత? They are the same, they still the same. ఇద్దరు ఉన్నారు నాకు, ఇద్దరు ఫీమేల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, నా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. we grew up together. ఓకే. They're still my friends, very close. And when the fame and the work and everything gets to my head, they like give to, and they're like, no, you're back here, you have to be back here with us, we want our old Nayan. Like, yeah, so I'm like, yeah, they keep me grounded. ఓకే. Yeah. బాయ్ ఫ్రెండ్స్ నో? No. ఏ? Not interested. ఓ. And also I don't think that my main reason of not having a boyfriend is that na schedule and na work, I'm too focused on my work right now, కెరీర్ and I fear that I won't be able to give time to that part of my life. So I want to not involve another person into this or drag them into this. It's like, why to hurt them? Not non-existing is better kada. కరెక్ట్. మీరు చాలా మెచ్యూర్డ్ అమ్మమ్మే. Thank you. అట్లానే ఉండాలి. అంటే మీ ఫాదర్ వైపు నుంచి సపోర్ట్, ఇప్పుడు మీ స్టెప్ డాడ్ ఆయన కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు? Yeah, definitely, yes, very Okay. much so. He's supporting, yeah, because mom is మా అమ్మ అయితే నా దగ్గరే ఉంటుంది. So at home he's taking care of my brother. He cooks food for my brother, and school and everything he does that. So yeah, support is there from everywhere for me. So నేను చాలా వంట అదృష్టం. వచ్చిన ఫాదర్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా. అవును, నేను చాలా అదృష్టం ఆ పాయింట్ కి, లైక్ ఫ్యామిలీకి వచ్చేసరికి. మీరేం చేయరా ఇంట్లోనే? నేనేం చేయలేదు. డబ్బులు సంపాదిస్తారు అవును కదా. అవును. కాదు కానీ లైక్ ఇంట్లో కూడా ఎవరు ఫోర్స్ చేయలేదు ఇంకా నాకు వంట చేయమని. ఇప్పటి వరకు వంట చేయమని. లైక్ అసలు వచ్చారా అదా? నేను ఇంకా నేర్చుకోలేను కానీ నాకు రాదు కూడా. అదృష్టం. అవును. అంటే రేపు వచ్చే మీ హబ్బీ ఎవరో తెలియదు కదా, ఆయనకు కూడా వంట వస్తే ఇంక మీకు ఇబ్బంది ఉండదు. నైస్, వెరీ నైస్. యా, అదే చెక్ లిస్ట్ లో అది పెట్టేసి వంట వచ్చా రాదా అది ఉంది కానీ రాకపోయినా కూడా ఇట్స్ ఓకే, వి కెన్ మేనేజ్ సమ్ హౌ. ఏముంది, షెఫ్స్ ఉన్నారు, జొమాటో ఉంది. జొమాటో కాదు, హోమ్ కుక్డ్ ఫుడ్, కానీ ఇద్దరు కలిసి నేర్చుకోవాలి అంతే. లాస్ట్ ఆప్షన్ ఏంటి? అంటే మీరు వెజ్జా నాన్ వెజ్జా? బోత్. ఐ ప్రిఫర్ వెజ్ మోర్. నాన్ వెజ్ అయితే నేనేం పెద్ద ఫ్యాన్ లేదు, కానీ ఐ లైక్ వెజ్ అలాట్. నాన్ వెజ్ లో ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ డిషెస్. ఓ గుడ్ గుడ్. ఇప్పుడు విష్ణు విన్యాసంలో అంతా ఏది మందు గిందు సిగరెట్, మీరేమో మైండ్ సెట్ అమ్మమ్మ, అవును, క్యారెక్టర్ ఏమో జంజి. అది యాక్టర్. ఎస్, అదిదా. ఎస్, సో అంతే కదా యాక్టర్ అంటే. సో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని లేదు, యాక్టింగ్ వస్తే యాక్టింగ్ చెయ్యాలి అంతే. నేర్పించడానికి జనాలు ఉన్నారు. లైక్ ఐ సా ఫ్యూ రెఫరెన్సెస్ అండ్ దెన్ కాదు వీడియోస్ అండ్ ఆల్ దాట్. అండ్ రియల్ లైఫ్ లోని కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. లైక్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఐవ్ సీన్ when family gatherings and all that, so people drink and all that. Yeah, so that's very normal and normal. ఎందుకేం నార్మల్? Yeah, drinking and all is not girls. I have seen that my tata used to do that. Oh, this thing. And my mom చాలా ప్రొఫెషనల్ గా చేశారు మీరు అది. అవునా? యాక్చువల్లీ అది మారుతి గారు ఏం చెప్పారంటే, అది తీసుకొని డాష్ బోర్డ్ లో చేసుకొని చెప్పారు నాకు ఆ మందు. సో నేనేం ఆలోచించాను ఏంటంటే, ఐ వాజ్ లైక్ ఇది క్యారెక్టర్ కదా, మనీషా క్యారెక్టర్, అండ్ విష్ణు గారి క్యారెక్టర్ అయితే పాపం లాగా అనుకోవాలి జనాలు, ఆడియన్స్. సో ఏం చెయ్యాలి ఇప్పుడు? సో నేను తీసుకొని ఇది చేశాను.
అది మీ ఓన్ అవును ఇంప్రూవైజేషన్, అవును. డైరెక్టర్ చెప్పలేదు. కాదు, ఓ ఆన్ ది స్పాట్ చేశాను. లైక్ వాట్ ఇఫ్ ఐ డూ లైక్ దిస్, చేసుకో వెరీ నైస్. అంటే మీకు అలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే అఫ్ కోర్స్ అది యాక్టింగ్ నటన దట్ ఇస్ గ్యారంటీడ్, కానీ బట్ చేస్తున్నప్పుడు లోపల ఏం అదే. చేస్తున్నావు నువ్వు అసలు? యా యాక్చువల్లీ అందులో కొన్ని స్మోకింగ్ సీన్స్ ఉన్నాయి. ఉమ్, సో నేను ఎప్పుడు లైఫ్ లో సిగరెట్ తాగలేను ఇప్పటి తాగలేదు. నో. అండ్ ఫస్ట్ టైం దే గేవ్ మీ ద హెర్బల్ సిగరెట్ దే మేడ్. ఉమ్, Herbal matlab no tobacco. No, I know, herbal Yeah, herbal cigarette they gave. So even that, like for the first time when I smoked that cigarette, I started coughing like anything. I was like, oh my god. దగ్గు వచ్చేసింది. Yeah. So then yeah, I did. Then Marthi Garu told me like, don't inhale it into your lungs. Just inhale it in your mouth and then exhale it. Do something like that. I was like, okay, fine. So that was a struggle for me. కానీ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీరు చేశారు కదా, కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ దగ్గర వచ్చింది కదా, అది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందండి అంటే గర్ల్స్ మీద? ఇప్పుడే నార్మల్ గానే ఇప్పుడు గర్ల్స్ అందరూ బౌన్స్ లో ఉన్నారు. అవును అవును, కానీ అది ఆ క్యారెక్టర్ కోసం ఇంపార్టెంట్. ఐ వుడ్ సే దట్ ఈస్ ఇంపార్టెంట్ టు షో ద బ్యాగేజ్ దట్ షీస్ క్యారీడ్ మనీషా. అండ్ అందులో కూడా ఒక రీజన్ ఉంది. చెప్పారుగా మొన్న ప్రెస్ మీట్ లో. అందులో కూడా ఒక రీజన్ ఉంది. ఏంటండి ఆ రీజన్? మీరు చూడండి మూవీలో. కాదు, ఒక గర్ల్ సిగరెట్ కాల్చి దేవదాస్ లాగా గ్లాసు తాగు, అంత రీజన్ ఏముంటుంది? ఏముంటది? దేవదాస్ లాగా హార్ట్ బ్రేక్ నా, లేకపోతే రిలేషన్షిప్ బ్రేకప్, లేకపోతే ఏంటి? ఏంటి మీరు చూడండి మూవీలో. కాదు, ఇన్ జనరల్ గా అడిగాను నేను, సినిమా కథ గురించి అడగలే. అసలు అంత డ్రైవ్ ఉండొచ్చు, ఎవరికైనా వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, కానీ పెళ్లి జరగకపోతే ఆ స్ట్రెస్ ఉండొచ్చు. నాకైతే తెలీదు, నేనైతే ఏ స్ట్రెస్ ఉంటే నేను చేయను కదా. అదే కదా. అదే అంటే మీరు కెరీర్ లో స్ట్రెస్ లోనే ఉంటుంది, మీకు స్ట్రెస్ లేదా కెరీర్ లో? వస్తూనే ఉంటుంది. అలా కదా, అంటే డ్రీమ్స్ Yeah, యాస్పిరేషన్స్ definitely. పక్కన ఫోర్స్ చేస్తూ ఉంటాయి. అండ్ మీరు చెప్పినట్టుగా డెఫినెట్లీ. అండ్ నాకేం ఉందంటే లైక్ ఐ హ్యావ్ హర్డ్ దిస్ సమ్వేర్ దట్ పీపుల్ ఇన్ దర్ ఎర్లీ 20s స్ట్రెస్ సో మచ్ దట్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఆన్ దర్ హ్యాండ్స్. టైం లేదని చాలా స్ట్రెస్ గురవుతుంటారు. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తారు. లైక్ దే గెట్ స్ట్రెస్డ్ అండ్ దే గెట్ డిప్రెస్డ్ బై థింకింగ్ దట్ దే డోంట్ హ్యావ్ మచ్ టైమ్. అండ్ నేను కూడా ఆ ఫేజ్ లోకి లైక్ ఐ హ్యావ్ డెల్ట్ విత్ దట్ ఫేజ్. లైక్ దేర్ వాజ్ వన్ పాయింట్ వేర్ రిలీజ్ ఏం లేవు నాకు, లైక్ 2025 లో ఏం రిలీజ్ లేవు, ఏం అవుతుంది, లైక్ 3 projects I did in that year and లైక్ 3 projects ఉన్నాయి. ఇంకేంటి, ఇంకా లైక్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఎందుకు సైన్ చేయలేను, ఎందుకు ఇలా లైక్ ఇంత స్క్రిప్ట్ చూస్ చేసి నేను వెళ్తున్నా. ఆ టైంకి నాకు అది మైండ్ సెట్ కూడా వచ్చింది, లైక్ ఎందుకు నేను డిఫరెంట్ గా చేయాలి, కమర్షియల్ కూడా లైక్ చేసుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి, సంపాదించుకోవచ్చు కదా. సో at a point I was going into that mindset like I am 23. I thought of like I am 23, I'm getting old. What's wrong with me? So yeah, there was one point. Otherwise I was like no, it's okay, slow and steady wins the race. Of course. Yeah. మరి ఇప్పుడు ఆ స్ట్రెస్ టైమ్ లో మరి మీరు ఏం చేశారండి టు స్ట్రెస్ అవుట్ అవడానికి? I just rant a lot to my mom. అంటే అమ్మతో మాట్లాడతాను ఏమైనా స్ట్రెస్ ఉంటే, లైక్ మనం మాట్లాడడమే, I go and talk about everything to her. Yeah. అదే డిస్ట్రెసింగ్. Yeah, and మా అమ్మ is like it's okay, చాలా టైం ఉంది, రిలాక్స్, యూ హ్యావ్ టైం, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 3 రిలీజ్ ఉన్నాయి నీకు, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటావు,
తీసుకుంటున్నావు తీసుకుంటున్నావు అలాగే లైక్ షీ కన్సోల్స్ మీ దెన్ ఐమ్ లైక్ ఓకే ఫైన్ బ్యాక్ ఆన్ ట్రాక్ బ్యాక్ అండ్ బెడ్. ఐ స్లీప్ అ లాట్ ఆల్సో. మై ఫ్రీ టైమ్ ఐ లవ్ టు స్లీప్. నిద్రపోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో వర్క్ లేనప్పుడు లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ షూటింగ్, if I get 2 days off, I'll sleep for like 14-15 hours straight. Oh. Yeah. So I love sleeping so much. Sleeping like a log అంటారు కదా. Yeah. కుంభకర్ణ. Yeah. మరి బాంబేలో మీరు ఎప్పుడు ఏం ట్రై చేయలేదా హిందీలోని? ఎప్పటి వరకు ట్రై చేయలేదు. ఫ్యూచర్ లో చూద్దాం. కన్నడం ఒకటి చేస్తున్నట్టున్నారు. కన్నడ చేస్తున్నా ఇప్పుడు. ఓకే. జరుగుతుంది అది. తమిళ్? తమిళ్ కాదు. తమిళ్ ఆఫర్లు ఏం రాలా? ఆఫర్స్ ఏం రాలేదు ఇంకా. కన్నడ అయితే గోల్డెన్ స్టార్ గణేష్ తో. గోల్డెన్ స్టార్ గణేష్. ఓకే. సో అది కూడా ఈ ఇయర్ రిలీజ్ 2026 లో. ఓకే. ఇప్పుడు విష్ణు విన్యాసం సినిమాలో మీదంతా చాలా ఫాస్ట్ మోడ్ క్యారెక్టర్ కదా. క్లైమాక్స్ కి వచ్చేసరికి మిమ్మల్ని చూసి ఆడియన్స్ చీ అనుకుంటారా? కాదు. క్లైమాక్స్ లో మనీషాకి చూసి ఆడియన్స్ విల్ బి లైక్ ఓ అవునా, లైక్ పాపం, లైక్ దే విల్ బి గెటింగ్ ఎమోషనల్ ఫర్ హర్ ఇన్ ది ఎండ్. మీ గురించి ఎమోషనల్ అయ్యి హీరో శ్రీ విష్ణు క్యారెక్టర్ మీద సింపతి వచ్చి క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పాపం పాపం పాపమే అంటారు. పాపం విష్ణు అంటారు. ఫస్ట్ హాఫ్ లో నా క్యారెక్టర్ అయితే సాడిస్ట్ మనీషా, సైకో మనీషా, ఏంటి ఆడపిల్లకి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు ఇంత టార్చర్ చేస్తుంది అబ్బాయికి, ఏం చేశాడు పాపం అలా అంటారు కదా. ఎందుకు వచ్చి నాకు మంచి సంబంధం చూడు అని అడుగుతారు కదా, ఏంటది? అంటే యు ఆర్ నాట్ ఇన్ లవ్ విత్ హిమ్? ఐ డోంట్ నో. You should see that in the movie. అంటే ఇప్పుడు అదే జెన్జీ క్యారెక్టర్ కదా. జెన్జీ క్యారెక్టర్ అంటే జెన్జీ క్యారెక్టర్ ఇందాక నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ట్రెండ్స్ మీద మీ తాలూకా కామెంట్ చెప్పాలంటే ఏం చెప్తారండి? అంటే రిలేషన్షిప్స్, బ్రేకప్స్ అండ్ బెంచ్ టైం అంట. బెంచింగ్ తెలుసు. ఏంటది? సిచ్యువేషన్షిప్స్. అది నాకు నచ్చదు. నచ్చదా? ఐ డోంట్ లైక్. నాకు కావాల్సిన ఏంటంటే ఐ వాంట్ ఎ పర్సన్ ఐ విల్ ఎండ్ అప్ with them, marrying with them, getting old with them, dying with them. That kind of I want. Okay. But okay, relationships happen and nowadays generation అలాగే ఉంటది కదా. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అలాగే ఉన్నారు. ఎవరి వైపు ఎక్కువ మిస్టేక్ కనిపిస్తుందండి మీకు? ఇన్ జనరల్ అబ్జర్వేషన్ అలా ఏం కాదు, లైక్ డిపెండ్స్. అబ్బాయి మిస్టేక్ ఉండొచ్చు, అమ్మాయి మిస్టేక్ ఉండొచ్చు. హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ కదా. 6 months రిలేషన్షిప్ అంట, అందులో మధ్యలో ఏదైనా తేడా వస్తే బాబాయ్ అంట. సో దట్స్ వాట్ లైక్ ఈ జనరేషన్ కి స్ట్రెస్ అది పాయింట్ వద్దనుకుంటున్నారు. సో దే లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తే టాటా బై బై చెప్తారు. సో అదే కొంచెం అంటే బాయ్స్ ఈ గర్ల్స్ తోని ఇప్పుడు గర్ల్స్ అందరూ బాగా చదువుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటున్నారు. అవును, మేబీ దట్ ఆల్సో మేక్స్ పీపుల్ ఇన్సెక్యూర్. ఐ డోంట్ నో. బాయ్స్ మేబీ యా. సీ లైక్ ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్, నా పార్ట్నర్ షుడ్ ఎర్న్ మోర్ దెన్ మీ కదా. డెఫినెట్లీ. సో దట్స్ ఎందుకు ఎర్న్ మోర్? తక్కువ ఎర్న్ చేసినట్టు చేసుకోవచ్చు, తప్పు అది చేసుకోవచ్చు, కానీ వాడి ఈగో హర్ట్ అవ్వదు కదా. అవుతుంది కదా అలా ఉంటే. Nowadays generation I'm saying in general అంటే వాడి మీద సింపతియా మళ్ళీ శ్రీ విష్ణు క్యారెక్టర్ లాగా? కాదు, కానీ అది కానీ గర్ల్స్ సెల్ఫిష్ నేచర్ ఆఫ్ మేల్స్ ఐ వుడ్ సే. గర్ల్స్ సెల్ఫిష్ కదా ఇక్కడ.
గర్ల్స్ సెల్ఫిష్నెస్ కదా. కాదు, నాట్ సెల్ఫిష్. అంటే నా అది husband- ర్యాపో సెట్ అవ్వాలంటే అది కొంచెం ఉన్నాయి కదా, ఉంటుంది కదా, ఒక మేల్ ఈగో ఉంటుంది. లైక్ మేల్స్ మోస్ట్లీ ఆర్ ప్రొవైడర్ బై నేచర్. ప్రొవైడర్స్ మేల్స్ ఆర్ బ్రెడ్ విన్నర్స్. బ్రెడ్ విన్నర్స్ బై నేచర్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ టైం. అలాంటి ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడు మీ గర్ల్స్. కానీ నేనైతే ఎవడన్నా- ఓల్డ్ స్కూల్ కదా అండి. అమ్మమ్మనైనా సరే అవును, నేనైతే నాకు అదే కావాలి. ఇందాక చెప్తున్నారు కదా. he should ఆ earn more మనిషిని- than me, he should provide for me. ఎలా ఇప్పుడు మీరు సక్సెస్ అయితే మీకన్నా ఎవరండి ఎక్కువ ఎర్న్ చేయగలుగుతారు ఇప్పుడు మీరు సినిమాలో? ఉంటారు, ఎందుకు ఉండలేరు? ఎలాగా ఉంటారు, అంటే మీరు దొరుకుతారు. ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటారా లేదా పైన అలా ఐటీ ఏం- కంపెనీస్ బిజినెస్ పీపుల్ అట్లా అలా ఏం అనుకోవట్లేదు. అనుకోవట్లేదు? ఇప్పుడు మీరు ఈ సినిమా హిట్ వెంటనే ఇంకో హిట్ ఇంకో హిట్ వస్తే ఏముంది అట్లా అలా 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 పెరిగిపోతుంది. Okay, good. ఇంకా అప్పుడు ఎవరు వస్తారు మీ రేంజ్ కి సంపాది వస్తారు. ఓకే, ఉన్నారు. ఉన్నారు? In the world there are people like that. It's fine. I'll Appa- find someone. ఐ విల్ బై సమ్మోన్. I will find someone. I don't want to buy anyone. కాదండి, అప్పుడైనా నాకన్నా ఎక్కువ సంపాదించేవాడు ఎందుకు, మామూలుగా జనరల్ కేటగిరీలో ఉన్న బాయ్ని చేసుకుందాం, మనం ఎలాగ సంపాదిస్తున్నాం కదా. నేను ఎలాగ రిచ్, నాకు బోల్డ్ విల్లాలు, బోల్డ్ ఏరోప్లేన్లు, బోల్డ్ ఏరోడ్రమ్లు చాలా ఉన్నాయి కదా నాకు అవును, అని కానీ ఒక ఐటీ ఎంప్లాయీని సరదాగా. అలా కాదు. నా మైండ్ సెట్ ఏంటంటే లైక్ మ్యారేజ్ లో నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నా ఫెమినిన్ సైడ్ కి చాలా లైక్ అది బయటకి రావాలి. నా ఫెమినిటీ షుడ్ కమ్ అవుట్ అండ్ హీ షుడ్ బీ ఇన్ హిస్ మాస్కులిన్. దట్స్ వాట్ ఐ వాంట్. Like I am taking care of my family, I'm taking care of myself till now. Now I want someone to take care of me. Ante. అంతే. Yeah. So Yes, any girl thinks like that. yeah. But what వాడు అలెగ్జాండర్ ది గ్రేట్ అయి ఉండాలి కదా, గ్రీక్ వీరుడు అయి ఉండాలి. but nowadays what people like boys mindset is that you are already earning kada, then why do you need me to earn for you? అవును Why do you want me to provide for you? కదా, మరి ఇప్పుడు ఇద్దరు Yeah, so సంపాదించుకుంటున్నప్పుడు That is not what I want. Okay, if we are both earning, that is different thing. If we are both earning equally, we can Dutch and we can take care together. Responsibilities, we can share our responsibilities. That is a different thing. But why I want someone who is more successful than me is because tanaki a insecurity undadu. Vadki, like that guy won't have that insecurity that my woman is earning more than me, or she might think. Adi a relationship aina adi avutadi definitely, endukante males are built that way. That's what I think. No comments, not a debate, guys. Okay, yeah, that's what I think. కానీ మీ మైండ్ So, సెట్ yeah. బాగుంది. సో So I want my man to provide for me, take care of me. మీకెవరు ప్రొవైడ్ చేస్తారు? మీ పెద్ద హీరోయిన్లు అయిపోయి అదే చెప్తున్నాను కదా. కోట్లు సంపాదించి రెమ్యునరేషన్ లాక్కుంటా Provide ఆస్తులు for అంతా me as in I'm not saying like my daily needs and necessities, like take care of me, pamper me, gifts ఇవ్వండి, నాకు గిఫ్ట్స్ కావాలి, నాకు సర్ప్రైజెస్ ఇవ్వండి, take me for trips, take me on vacation. అవన్నీ లేకపోతే ఆ కుర్రాడికి అలాంటి ఆలోచనలు లేవనుకో, ఇప్పుడు మీలాంటి ఆలోచనలే ఉన్నాయనుకోండి, తను కూడా కన్వెన్షనల్ మైండ్ సెట్ లో ఉన్నవాడు అనుకోండి, నేను చేయను కదా చేసుకో. వాడితో. I will find someone who matches my mindset, who will be ready to provide for me. ఎవరో ఆ అదృష్టవంతుడు ఎవరో Yeah, maybe. కదా. లెట్స్ సీ Hopefully. గుడ్, వెరీ గుడ్. I hope if someone is watching this interview and you're very successful, yeah, గుడ్. in future, my future husband, if he's one of your viewers, I hope he agrees with my mindset. Definitely he will. If he's meant to be with me, he will agree with me. ఇప్పుడు వరకు అంటే మీరు ఇందాక అన్నారు కాబట్టి అంటున్నాను నేను, ఇఫ్ ఎనీబడి ఫ్రమ్ ది వ్యూయర్స్ మీ హస్బెండ్ దానిలో ఉన్నారు లెట్ us assume అలా అనుకుందాం. కాదు, ఎవరు మీ దగ్గరకు వచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ
అని ఇప్పటి వరకు ఎవరు అనలేదండి ఒక ఫ్యాన్ అన్నాడా అన్నాడు ఆ. అన్నాడు ఆ మూవీ షూటింగ్ టైమ్ లో జరిగింది అది. ఉమ్. నేను అప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ బై దట్ టైమ్. సో యా హీ డిడ్. ఏమన్నారు మీరు? అలా అనకూడదురా, థ్యాంక్ యూ. అలా అనకూడదురా అని చెప్పి No, I said thank you so much. And I took the flower. Actually, yeah, I took the flower. చాలా బ్రాడ్ మైండ్ మీది. Fans kada, now I have to get used to this fan love and all that. Yes. ఆఫ్ కోర్స్. Yeah. And now also when ఎంత మంది లవ్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. అవును. అండ్ ఇప్పుడు కూడా లైక్ ఆడియన్స్ లో ఈవెంట్స్ కానీ ప్రెస్ మీట్లు అవన్నీ ఉంటే ఆడియన్స్ లో చెప్తారు ఇలా ఐ లవ్ యూ నయన్ అని అరుస్తారు. Yes. ఐ లవ్ యూ టూ గైస్. అవును, మొన్న కూడా చెప్పారు కదా అవును. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. Yes, yes. Definitely. శ్రీదేవి గారిని ఎంతమంది లవ్ చేస్తే ఆవిడ ఎంత పెద్ద హీరోయిన్ అవుతారు అవును. కదా. అది. ఇట్స్ ఆల్ కామన్. Yeah, definitely. వెరీ గుడ్. ఎవరో అదృష్టవంతుడు వ్యూయర్స్ లో, మా వ్యూయర్స్ లో చూడాలి. హిట్ టీవీ కంటెస్ట్ పెడతాం. పెట్టండి. కరీనా లిస్ట్ గుర్తుంది కదా. అమ్మో, ప్యాంపర్ చేయాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, చంద్రమండలంలోకి తీసుకెళ్ళాలి, మార్స్ మీదకి తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ అస్సలు పారిపోతాడు. ఒక్కడ రాడు. అంతా కాదు కానీ వరల్డ్ టూర్ చేయాలి నాతో. ఎందుకంటే గ్లోబ్ ట్రాటింగ్. యా ఐఎమ్ అ పర్సన్ ఐ లవ్ అడ్వెంచర్స్. సో యా. ఏం అడ్వెంచర్స్ చేస్తారండి ఇక్కడ? ఇదే పెద్ద అడ్వెంచర్ మీకు సినిమా కెరీరే కదా. అవును, అడ్వెంచర్స్ యాజ్ ఇన్ ఇదైతే ఏం చేస్తారు? ట్రెజర్ హంట్ అట్లా కాదు, లైక్ అడ్వెంచర్స్ యాజ్ ఇన్ do all the water sports like bungee jumping, skydiving, this that all those బంగీ things. జంప్ ఎంత డేంజరస్ తెలుసా? తెలుసు మరి? కానీ నాకు చేయాలని ఉంది అది. అవునా? యా, సో someone gutsy like me maybe. వన్ In future. వన్ వన్ మా అమ్మ ఏం చెప్పారంటే గో డూ ఇట్ విత్ యువర్ ఫ్యూచర్ హస్బెండ్ అని చెప్పారు నాకు. అస్సలు రాడు. ఇది విన్న తర్వాత ఎవడు నన్ను గ్యారంటీగా బంగీ జంప్ చేసేస్తుంది, నేను అయిపోతాను అక్కడ. నీకు దండం, నీ బంగీ జంప్ దండం. Yeah. వాడు ఇఫ్ ఈజ్ అలైవ్ యూ కెన్ ఈట్ సమ్ బనానా అండ్ లివ్. Yeah. బట్ బంగీ జంప్ చేసిన ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్ ఉన్నారు, ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. Oh my God, okay. Nice. వితౌట్ ఎనీ ప్రాక్టీస్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్, హీ డిడ్ ఇట్. Wow, nice. యూ కెన్ సీ ఇట్. బావు గారు బాగున్నారా సినిమా, Okay. యూ కెన్ వాచ్ ఇట్. వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ ప్రాక్టీస్, ఇట్ డిడ్ దట్. I will watch it. You can watch. Very good, very good. Who is the dreamy hero for you? రాబోయే రోజుల్లో నేను రామ్ చరణ్ గారు. ఓ I want to work with him. Ram Charan garu. I want to work with Allu Arjun garu also. It's all the top actors I want to work with. తెలుగు సినిమాలు ఏం చూసారు మీరు? తెలుగు సినిమాలు చాలా చూశాను. ఏంటి? రీసెంట్ గా అయితే సింగిల్ మూవీ చూశాను అండ్ చూస్తూనే ఉంటాను. శ్రీ విష్ణు సినిమా మీరు శ్రీ హీరోగా విష్ణు కాబట్టి single. చూసి ఉంటారు. సింగిల్ ఎలా చేసాడో చూద్దాంలే. అసలు కాదు, మన పక్కన పనికి వస్తాడో రాడా? బిఫోర్ అలా కాదు, బిఫోర్ దాట్ ఐ వాచ్డ్ స్వాగ్ ఆఫ్ హిస్ స్వాగ్ మూవీ ఆల్సో. అన్ని శ్రీ విష్ణువే చూసారు మీరు? కాదు చూశాను. పుష్ప చూసారా? ఆఫ్ కోర్స్ పుష్ప 1 పుష్ప 2 రెండు చూశాను. రామ్ చరణ్ గారు ఇష్టం అంటున్నారు, ఏ సినిమా చూసారు? RRR చూశాను. Orange I want to watch because the hype is crazy. I want to watch Orange. Magadira I watched. ఓ చూసారా? Yeah. So yeah, I like all these films. Fantastic. We wish you all the very best. Thank and you a so long, much. fruitful, most prosperous career. Thank you so much. మంచి క్యారెక్టర్లు చేసి ఇంకా తెలుగు బాగా డెవలప్ చేసుకుని అవును. అసలు అలాగా అసలు. అవును. బట్ మన శ్రీ విష్ణు మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడుగా మీకు. Yes. అంటే పేజీలు డైలాగ్ చెప్పగలదు అమ్మాయి. Yes. దట్స్ ఎ గుడ్ రికార్డ్, రియలీ Thank గుడ్ you స్కోర్. so much. Thank you. ఈ స్టేజ్ లో ఇంత తక్కువ టైంలో ఆ పేరు రావడం చాలా మంచిది. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్. అండ్ వీ విష్ యూ గ్రేట్ కెరీర్, గ్రేట్ Thank you. సక్సెస్. రేపు విష్ణు విన్యాసం కూడా మంచి హిట్ అయితే మీకు స్పెషల్ ఇమేజ్ వస్తుంది. Definitely. కుర్రాళ్ళు
గ్యారంటీగా. అవును, ఆ ఒకడు- మూవీలో అయితే లైక్ మనీషా క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ నచ్చుతుంది. ఓకే, ఒకడైతే గ్యారంటీ. అవును, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఉందా? టైం ఉంది. చెప్పండి అయితే. ఇప్పుడు వద్దండి, తర్వాత చూద్దాం. అడ్రస్ పంపించండి తర్వాత. ఇప్పుడు వద్దు, తర్వాత అడ్రస్ కూడా తర్వాత పంపుతా. గుడ్ 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 గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో అండ్ విష్ణు విన్యాసం మచ్. మంచి హిట్ కావాలి, మీకు మంచి పేరు రావాలి, బోల్డ్ సినిమాలు చేయాలి, అండ్ మంచి యాక్ట్రెస్ గా మీరు పేరు తెచ్చుకుని మంచి రికార్డు క్రియేట్ చేయాలని మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి, నాకు టైం వరకు సపోర్ట్ 100%. మీ వ్యూవర్స్ కి కూడా చెప్పాలి, నా మూవీ చూడండి 27th కి. తప్పకుండా చూస్తారు. మీ సినిమా హిట్, థ్యాంక్ యూ. సినిమా హిట్ గ్యారెంటీ. టీవీ. హిట్ టీవీ. ఎస్. కాబట్టి సినిమా రిలీజ్ అవగానే, హిట్ అవగానే మళ్ళీ హిట్ టీవీకి రండి, మళ్ళీ మనం చక్కగా కబుర్లు సక్సెస్. చెప్పుకుందాం. యా, ఓకే. ఈలోగా ఎవడో ఒకటి డిసైడ్ అవుతాడు, దాని ప్రకారం చూద్దాం చూద్దాం. చూద్దాం. గుడ్ లక్. థ్యాంక్ All యూ the సో very మచ్. best. థ్యాంక్ యూ. ఇది నయన సరిక ఆలోచనలు, అభిప్రాయాలు, అండ్ చాలా ఫన్నీగా మాట్లాడగలుగుతుంది అండ్ మాట్లాడుతుంది. మంచి మైండ్, మంచి మాటకారి, ఇవన్నీ కూడా తనకి ఆర్టిస్ట్ గా హెల్ప్ అయ్యి మంచి సక్సెస్ లోకి రావాలని కోరుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.